నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఇప్పుడు అంటే జనరల్గా నోటిఫికేషన్స్ అయితే బ్యాంకింగ్కి సంబంధించి ఎక్కువగానే వస్తున్నాయి. పేషెన్స్ తోటి గత కొద్ది సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు హాఫ్ మార్క్తోనూ లేదనంటే కొంతమంది ఏదో ఒక సెక్షనల్ కట్-ఆఫ్లోనూ పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ స్టూడెంట్స్కి స్ట్రాటజిక్గా ఇప్పుడు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుందంటారు? బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే వరుస పెట్టి నోటిఫికేషన్స్ వస్తున్నాయండి. ప్రతి దానిలోనూ రిపీటర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రేట్ అనేది హార్డ్లీ 3%. సో మిగిలిన 97%లో సగం మంది అయినా కానీ మళ్ళీ రాస్తారు. రాసేటప్పుడు మాత్రం రిపీటర్స్కి ప్రతి మనిషిలో స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్ వల్ల మనకి కట్ ఆఫ్ మార్క్ రాలేదు, అది సెక్షనల్ కట్ ఆఫ్ అవ్వచ్చు లేదా ఓవరాల్ కట్ ఆఫ్ అవ్వచ్చు. ఫస్ట్ అనాలిసిస్ ఇది చేయాలి. ఎందుకంటే మనం డయాగ్నోస్ చేయాలి అని అంటే రూట్ కాజ్ అనాలిసిస్లోకి వెళ్ళాలి. ప్రాబ్లం ఎక్కడుందో మందు అక్కడ వేయాలి. వేస్తే అది క్యాన్సర్ అయినా సరే క్యూర్ అవుతుంది. సో మనం లాస్ట్ ఇయర్ ఉద్యోగం తెచ్చుకోలేకపోయాము అని అంటే సెక్షనల్ కట్ ఆఫ్ రాకపోవటం వల్ల మనకు ఉద్యోగం రాలేదా, లేదా సెక్షనల్ కట్ ఆఫ్లు క్లియర్ అయినాయి కానీ ఓవరాల్ కట్ ఆఫ్ మీట్ అవ్వకపోవటం వల్ల మనకు జాబ్ రాలేదా. ఫస్ట్ ఇది చేసుకోవాలి. ఇది చేసుకుంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ఈ రెండు క్లారిటీగా వచ్చేసాయి. స్ట్రెంగ్త్ మీద ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాల్సిందే, దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది స్ట్రెంగ్త్ అని తెలిసిన తర్వాత దీని మీద మనం వర్క్ చేయలేదు అని అనుకోండి, గ్రాడ్యువల్గా ఇది వీక్నెస్ అయిపోతుంది. సో దీని మీద కొంత టైం డెఫినెట్గా స్పెండ్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళాలి. ఇంప్రూవ్మెంట్ దీనిలో ఉండాలి. దీని మీద ఎంత ఎఫర్ట్ పెడతామో వీక్నెస్ మీద డబుల్ ఎఫర్ట్ పెట్టాలి. డబుల్ ఎఫర్ట్ పెట్టి దీన్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోగలగాలి. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటి వల్ల ఉద్యోగం పోతుందండి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్కి గ్రాడ్యువల్గా ఇంపార్టెన్స్ అనేది తగ్గిస్తూ వచ్చారు. ఎందుకంటే 40 క్వశ్చన్స్ ఇస్తున్నారు కానీ 20 మార్కులే ఇస్తున్నారు. ఓకే. సో ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కే వచ్చింది ఇంగ్లీష్కి. సో ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ అనేది తగ్గింది. ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్, లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అడ్వాంటేజ్ అని చెప్తాను. సో ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కే కదా సార్ ఇచ్చారు, కట్ ఆఫ్ మార్క్ ఎలా రీచ్ అవుతాం మేము అనే క్వశ్చన్ స్టూడెంట్స్లో ఉంది. నేను రోజు చూస్తూ ఉన్నాను కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ చేంజ్ మీ ఒక్కళ్ళకి కాదు, ఆ ఎగ్జామ్ రాసి ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఈ చేంజ్ అందరికీ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ టఫ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్ ఈస్ రిలేటివ్లీ టఫ్ ఫర్ ఎంటైర్ ఇండియా. సో 40 క్వశ్చన్స్ ఉన్న వాటికి 20 మార్కులు తెచ్చారు ఇంగ్లీష్ అని అంటే ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ తక్కువ అవుతుంది. సో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ, కరెంట్ అఫైర్స్. మెయిన్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ రాకపోయినా లేదా ఓవరాల్ కట్ ఆఫ్లో మనకి మార్కులు సరిపోయినన్ని రాకపోయినా రీజన్ ఏంటి అని అంటే నేను ఖచ్చితంగా చెప్పగలనండి 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఈస్ కరెంట్ అఫైర్స్ ఈజ్ దేర్ ప్రాబ్లం. దానికి ప్రాబ్లం కూడా ఏంటి అని అంటే టూ మెనీ సోర్సెస్ అవుతారు. పీడిఎఫ్లు, ఆగస్ట్ పీడిఎఫ్ ఒక 4-5 సోర్సుల నుంచి తీసుకుంటారు. ఆన్లైన్ అంటారు, యూట్యూబ్ వీడియో అని అంటారు, క్లాస్ రూమ్లో చదువుతారు, న్యూస్ పేపర్లు చదువుతారు, మ్యాగజైన్లు చదువుతారు. పిక్ 1 సోర్స్. 10 సోర్సులు పట్టుకోవటం, 10 డిఫరెంట్ సోర్సులు చదవటం కరెక్ట్ కాదు. పిక్ 1 సోర్స్, ఏదో ఒక్కటి చదవండి. 6 months ఫస్ట్ కవర్ చేయండి. మీరు ఎవ్రీ డే మీరు చదివింది మీరు నోట్ చేసుకోవాలి. మీరు అడుగుతుంది ప్రిలిమ్స్, దట్స్ ఓకే, బట్ నేను ప్రిలిమ్స్ టైంలోనే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి అని చెప్తున్నాను. ప్రిలిమ్స్తో ఉద్యోగం రాదు కదా, మెయిన్స్తో కూడా రావాలి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతాను అని అంటే మీకు చాలా తక్కువ టైం ఉంటుంది. కొన్నిసార్లు 20 రోజుల టైమే ఇచ్చారు. 20 రోజుల్లో మీరు చదవాలి అని అంటే కరెంట్ అఫైర్స్ ఎంత చదవాలి? సో బిగినింగ్ నుంచే కరెంట్ అఫైర్స్ మీద డైలీ 1 hour చదవటం, ఏం చదివామో అవి నోట్ చేసుకోవటం. ప్రిలిమ్స్తో పాటు ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో వీరు చేసినటువంటి మిస్టేక్ మీరు 90% స్టూడెంట్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మీరు కరెంట్ అఫైర్స్ మీద చేసిన మిస్టేక్ టూ మెనీ సోర్సెస్ చదవటం ఒకటి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం ఒకటి. 90% చేసిన మిస్టేక్స్ ఈ రెండే. దానివల్లే వాళ్ళు అక్కడే ఉన్నారు. అందులో నుంచి బయటికి రండి. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయండి, దేనివల్ల మీరు వీక్ అయ్యారు అనేది, దాన్ని ఇంప్రూవ్ చేయండి.
సబ్జెక్ట్లో కూడా ఏ చాప్టర్ వల్ల మీకు మార్కులు రావట్లేదు అనేది కూడా మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ మీదే ఉంది, డేటా అనాలిసిస్ ఇంపార్టెంట్ మెయిన్స్కి వచ్చాక. మెయిన్స్లో డేటా అనాలిసిస్ ఎక్కువ. డేటా అనాలిసిస్ మెయిన్స్ వెళ్ళే ముందు ఒక 400 సెట్లు చేయండి. 400 into 5 questions, 2000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వినటానికి ఎంత బాగుంది. అవునండి, అవును. నిజంగా 2000 క్వశ్చన్లు చేసి కనుక మీరుంటే 400 సెట్స్, సెట్లో 5 క్వశ్చన్లు ఉంటాయి. నిజంగా మీరు 400 సెట్స్ చేసిన తర్వాత చిన్న ప్రాక్టీస్ కాదు కదా సార్ 400 సెట్స్. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు? నాకు ఉద్యోగం రాకపోతే ఇంకెవడికి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తోటి మనం వెళ్తాం. ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రాక్టీస్లో మీరు చేసేటటువంటి కంటెంట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కూడా ఉండాలి. నేను క్వాలిటీ కంటెంట్ చేశాను, ఒక 10 సెట్లు చేశాను, ఐఎమ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. కాన్ఫిడెన్స్ రావాలి. సమ్టైమ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ యూ టు యువర్ గోల్ అండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్. సో క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయటం, అందులో టాపిక్ ఐడెంటిఫై చేయటం, ఇది ఒకటి. మనం ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ అవ్వబోతున్నాము అనేది మైండ్లో పెట్టుకొని మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ముందు నుంచి చేయాలి. చేస్తే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్లో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రిపీటర్గానే ఉండాల్సి వస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత తప్పులు చేస్తామండి, కానీ చేసిన తప్పుని మళ్ళీ 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 చేస్తున్నాము అంటే మనిషి అని అనిపించుకోవడానికి మన అర్హత ఉండదు. కాబట్టి లాస్ట్ టైం మనం చేసిన మిస్టేక్ ఉంది, ఎస్, నో ప్రాబ్లం, అందరం చేస్తాం. బట్ దాని నుంచి నేర్చుకొని మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉద్యోగం తెచ్చుకోగలిగే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మళ్ళీ రెండోసారి చేయకండి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అప్పుడే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో స్పెషల్లీ ఆఫీసర్ పోస్టులకి డిస్క్రిప్టివ్ కూడా ఉంది. డిస్క్రిప్టివ్ కూడా డైలీ ఒక 15 minutes టైం స్పెండ్ చేయండి. డైలీ 15 minutes డిస్క్రిప్టివ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటే అది డైలీ రెగ్యులర్గా మనకు రొటీన్ అయిపోయి అలవాటు అయిపోతుంది. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసేటప్పటికి ఒక ఈజ్తో రాసేస్తాం. మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నాము అని అంటే, మనం చదివి మనం రాస్తున్నాము అని అంటే, నేను మీకు నోట్స్ రాయాలి అని చెప్పాను. మీకు ఆ కరెంట్ అఫైర్స్ మీ హ్యాండ్ రిటన్ నోట్స్ రాస్తున్నారంటే దానిలో మీకు 3 అడ్వాంటేజ్లు ఉంటున్నాయి. ఒకటి, కరెంట్ అఫైర్స్ ఆటోమేటిక్ ప్రిపరేషన్ అవుతూ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తూ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్యారలల్గా అవుతుంది. మీ నోట్స్ రాయటం వల్ల ఆఫీసర్ పోస్ట్లో ఉండేటటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి కూడా ప్రిపరేషన్ అవుతుంది. సో హ్యాండ్ రిటన్ నోట్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరో రాసినా లేదా ఎవరో టైప్ చేసిన PDF చదవండి. ఓకే, నేను చదవద్దు అని అన్నట్లా, చదివిన తర్వాత మీరు రాయండి, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ చేత్తో మీరు రాశారో మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఆ పాయింట్లు అలా ముద్ర పడిపోయి ఉంటాయి. మీరు పేపర్లో చదివింది మీకు మైండ్లో ప్రింట్ అయి ఉంటుందా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఒక బొమ్మ చూసాము, ఆ బొమ్మ ఉంటుంది. బట్ ఏదైనా మ్యాటర్ చదివాము, ఆ మ్యాటర్ మన మైండ్లో ఉండాలా లేదా అని అంటే ఐఎమ్ నాట్ షూర్. కాబట్టి సొంతగా మన ఓన్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నీ అందులో రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అని అంటే వాటిని అట్లీస్ట్ వీక్లీ వన్స్ మనం వాటిని చదువుతూ ఆ మిస్టేక్ని మళ్ళీ రెండోసారి చేయకుండా ఉండటం కోసం. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది, లేదా ఇంపార్టెంట్ ఫార్ములా అనిపించింది, ఏదైనా ట్రిక్కీగా ఉంది, అట్లాంటి పాయింట్లన్నీ ఒకే దగ్గర ఉంటే రేపు ఎగ్జామ్ ఉంది అని అనగా ముందు రోజు అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్తాం. లేదా ఎగ్జామ్కి ముందు 1 week ముందు మీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఏముంది, మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సంవత్సరం పొడవునా లేదా 6 నెలలుగా మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులోనే ఉన్నాయి. మళ్ళీ వాటికి కరెక్ట్ ఆన్సర్లు కూడా అందులోనే ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ట్రిక్కీ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇంక ఈ బుక్ కాకుండా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఇంక ఏ బుక్ దొరుకుతుంది ప్రపంచంలో? ఇందులో మీ మిస్టేక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి, మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది. ఇది 1 week ముందు నుంచి రివిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కనుక మీరు తప్పు చేసే అవకాశమే ఉండదు. కాబట్టి దూరంగా ఆలోచించండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్, ఇలా కాదు. ప్రిలిమ్స్ అయిపోతుంది, నా ప్రిపరేషన్ అలా ఉంది అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మెయిన్స్ని కూడా ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. బట్ స్ట్రాటజిక్ థింకింగ్లో లాంగ్ టర్మ్ ఆలోచన ఉండాలి కానీ షార్ట్ టర్మ్ ఉండకూడదు అనేటువంటి దానికి మాత్రం ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడేటువంటి వీడియో. అంటే ఈవెన్ ఇప్పుడు చూసినా
ఎలా ప్లాన్ చేసుకోవాలనేటువంటి దాని మీద ప్రతి స్టూడెంట్కి ఒక అవగాహన వస్తుంది సార్. అంటే మీరు చెప్తుంటే హద్దులు దాటి ఎక్కడికి వెళ్లకుండా అక్కడ కూర్చున్న ప్రిపరేషన్లోనే ఇంకా మెంటల్ స్ట్రెంత్ ఎలా చేసుకోవాలని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.